మరో 40 చోట్ల మహిళా సమైక్యల పెట్రోల్ బంకులు. ఇప్పటికే 2 జిల్లాల్లో విజయవంతం. మిగిలిన జిల్లాల్లోనూ ఏర్పాట్లకు సన్నాహాలు. మహిళా యాజమానులు, మేనేజర్లు, ఆపరేటర్లు ఇలా అందరూ మహిళలే ఆధ్వర్యం నిర్వహించేలా మహిళా సమైక్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఇక అన్ని జిల్లాల్లోనూ నడపబోతున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద నారాయణపేట, సంగారెడ్డిలో ఇప్పటికే మహిళా సమైక్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు లాభాలతో నడుస్తుండటంతో దాన్ని విస్తరణ దిశగా అడుగులు పెడుతున్నారు. మరో 40 చోట్ల బంకులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. వీటికి స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ ఒప్పందాలు కూడా జరిగాయి. దాదాపు సగం కుటుంబాలకు రాష్ట్ర అవతరణ రోజున జూన్ 2 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే మొత్తంగా ఆదిలాబాద్లో కైలాసగిరి, కొమరంభీం జిల్లాలో ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాలో గండవారిపాలెం, గూడెం, పెద్దపల్లి జిల్లా భూపతిపల్లి, వికారాబాద్ జిల్లా హాకింపేట, దుద్యాల్లో బంకులు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. జిల్లా కేంద్రాలను కరీంనగర్, మెదక్, ములుగు, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, రామవరం, కొత్తగూడెం, అదేవిధంగా హనుమకొండ జిల్లా మురికొండ, మణికొండ మహిళా ప్రాంగణాల వద్ద, జగిత్యాల జిల్లా కోరుట్ల, జనగామ జిల్లా రఘునాథపల్లి, శంకర్ భూపాలపల్లి జిల్లా మైలవరం, కామారెడ్డి జిల్లా ముల్తుమెద్ద, అదేవిధంగా మల్తుమెద్ద, ఖమ్మం జిల్లా వెంకటాపురం, ఆదిరెడ్డిపల్లి, ఖానాపురం, హవేలి, మహబూబ్నగర్ జిల్లా పాలకొండ, మంచిర్యాల జిల్లా మందమరి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా అలియాబాద్, నాగర్ కర్నూలు జిల్లా ముననూరు, పెద్దాపూర్, నిర్మల్ జిల్లా సోఫానగర్, రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్, పట్టినాగులపల్లి, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, వనపర్తి జిల్లా మీరాజ్పల్లి, వరంగల్ జిల్లా రాయపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపురం, సంగారెడ్డి జిల్లా కవేరి, కోడూరులో భూములు సేకరించి మహిళల సమైక్యలు అయితే ఏర్పాటు చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడంతా మొత్తంగా 40 బంకులు అయితే ప్రభుత్వం మహిళల చేత పెట్టించబోతుంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.